అందరికీ నమస్కారం. జూన్ 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అంతటికీ కూడా చాలా ఆశ్చర్యానికి భయానికి కూడా గురిచేసింది. ఎందుకంటే శాంతియుతంగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఉగ్రవాద తీవ్రవాదాలు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో అంత భయంకరమైనటువంటి గత 2-3 దశాబ్దాలుగా కర్ణాటక, కేరళ, తమిళనాడులో అనేక ఉగ్రదాడులతో సంబంధం ఉన్నటువంటి అబూబకర్ అలీ, మహమ్మద్ అలీ ఇద్దరు తీవ్రవాదులని తమిళనాడు పోలీసులు ATS పోలీసులు వాళ్ళు వచ్చి ఇక్కడ తీవ్రవాదం అరెస్ట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యాన్ని గురిచేసింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఏ రకంగా అనిపిస్తుంటే విశ్వ పరిషత్ భావిస్తున్నది ఏంటంటే వివిధ రాష్ట్రాలలో ఉగ్రదాడులు చేసి ఆంధ్రప్రదేశ్లో వారు ఇక్కడికి వచ్చి మారు పేర్లతోటి ఐడెంటిటీని మార్చుకునే వాళ్ళు ఇక్కడ హాయిగా జీవిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ అనేక మందికి ఉగ్రవాద శిక్షణ కూడా ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్లో సోదా చేసినప్పుడు అక్కడ కనిపించింది ఏంటంటే 20 నుంచి 25 వరకు కూడా భయంకరమైనటువంటి బాంబులను తయారు చేయడం కావాల్సినటువంటి సామగ్రి అంతా కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టున్నారు. అంటే విశ్వ పరిషత్ భావిస్తున్నది ఏంటంటే స్థానికంగా ఉన్న వాళ్ళ యొక్క సహకారం లేకుండా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి 2-3 దశాబ్దాల పాటు ఇక్కడ ఉంటూ ఉగ్రవాద కార్యక్రమాలకి వాళ్ళు ఊపిరి పోస్తున్నారు, సహకరిస్తున్నారు అంటే నమ్మేటువంటి పరిస్థితి కాదు. అంచేత దీని యొక్క మూలాలు ఎక్కడున్నాయి అనేటువంటిది ప్రభుత్వం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదే రాయచోటిలో గత 4 నెలల క్రితం మార్చి 4వ తారీఖున జరిగినటువంటి దేవాలయాలకు సంబంధించిన ఊరేగింపు దాడిలో బార్బేట్ ఉత్సవంలో మహమ్మదీయులు హిందువుల మీద దాడి చేస్తే మసీదు నుంచి వచ్చి రాళ్ళు రుడితే దాడి చేసిన వాళ్ళ పట్ల ఉపేక్ష వహించి దాడికి గురైన వాళ్ళపై కాదు పోలీసులే ప్రత్యక్షంగా దాడి చేశారు. లాఠీచార్జ్ చేసి మహిళలని పిల్లల్ని కూడా గాయపరిచిన సందర్భం మనం చూసామన్నమాట. అంటే ఏమనిపిస్తుంది, ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్గొని ఉగ్రవాదానికి సహకరించేటువంటి వాళ్ళకి ప్రభుత్వం పరోక్షంగా వాళ్ళని ఉపేక్షించడం అంటే వాళ్ళకి సహకరిస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. అంచేత ఇటువంటిది మనకి ఇక్కడ ఇటువంటి సౌకర్యం మనకి ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయొచ్చు, మనం ఉండొచ్చు, హాయిగా జీవించవచ్చు. ఇక్కడి నుంచే దీన్ని బేస్గా చేసుకుని మనం ఎన్నైనా కార్యక్రమాలు చేయించినటువంటి ఉంది. భారతదేశంలో అనేక సిటీల యొక్క మ్యాప్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, రైల్వే ట్రాక్ సంబంధించిన మ్యాప్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ISIS సాహిత్యం ఉంది వాళ్ళ దగ్గర, బాంబులు తయారు చేయడం కాకుండా మెటీరియల్ అంతా ఉంది. ఇటువంటి మెటీరియల్ సమకూర్చున్న వాళ్ళు అక్కడ ఇళ్లలో ఏ రకంగా చూస్తున్నారు అంటే ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నిఘా విభాగం ఏదైతే ఉందో అది పూర్తిగా ఫెయిల్ అయిందని అనిపిస్తుంది అనమాట. ఎక్కడో సెంటర్ నుంచి ఢిల్లీ నుంచి ఇంటెలిజెన్స్ వచ్చి మీ ఊళ్ళో పలానా చోట పలానా ఇంట్లో ఉగ్రవాదం నుంచి ఉన్నారని చెప్పేదాకా కూడా స్థానికంగా ఉన్న వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి అన్నమాట. ఈ మధ్యన కృష్ణా జిల్లా పెడలలోను, బీకోటలోను, రాయచోటిలోను, మదనపల్లిలోను అన్నీ కూడా హిందువుల మీద దాడి జరుగుతున్నాయి, మహమ్మదీయులు చేస్తున్నారు. మరి వాళ్ళని కఠినమైన శిక్షలు విధిస్తే కనుక ఇటువంటి పరిస్థితి ఏర్పడేదని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ దాడుల వెనుక కూడా ఇటువంటి వాళ్ళ యొక్క హస్తం ఉంది. అంటే ప్రభుత్వం వారు తప్పనిసరిగా కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా రాష్ట్ర పరిరక్షణ, సామాజిక సమరసత అనేటువంటి దాని మీద రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా సమానంగా చూడాలనేటువంటి భావన వాళ్ళు ఏర్పాటు చేసుకున్న రోజున ఇటువంటి ఉదాసీన భావం దాడులు చేసే వాళ్ళ మీద, ఉగ్ర కార్యక్రమాలు చేసే వాళ్ళ మీద ఉంచవలసిన అవసరం లేదు. అంచేత ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనం ఈ మధ్య కాలంలో చూస్తే కనుక విజయనగరంలో, రాజమహేంద్రవరంలో
ఇంకా అనేకమైన నగరాల్లో స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్నారు. మహమ్మదీయ తీవ్రవాదులకు సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉండి పనిచేస్తున్నారు, స్థానికంగా ఉండి వాళ్ళకి సహకరిస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా సరైనటువంటి దృష్టి పెట్టి, ఎందుకంటే ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్లో దాడి చేసి 26 మంది హిందువులను ఐడెంటిఫై చేసి మరీ చంపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సూచన చేసింది. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు కానీ ఎవరైతే ఉన్నారో, సరైనటువంటి ధ్రువపత్రాలు లేకుండా ఇక్కడ ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మీ రాష్ట్రాల నుంచి బయటకు పంపాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తుంది. అంటే ఆ దిశగా ఎంతవరకు ప్రయత్నం చేస్తారన్నది కూడా ఒకసారి వారు సమీక్ష చేసుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం ఉంది ప్రజానీకానికి. అందరూ కూడా క్షేమంగా జీవిస్తారు, అందరి పట్ల సమాన భావంతో ఉంటారనేటువంటి విశ్వాసంతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అంచేత ప్రజల యొక్క నమ్మకాలని కాపాడాలంటే కనుక ఎవరైతే హిందూ సమాజం మీద, అంతేకాకుండా సమాజం మీద, ఇతర సమాజాల మీద కూడా దాడులు చేయడానికి సిద్ధపడుతున్నారో, సమాజంలో అశాంతిని తీసుకురావడానికి, ఈ ఉగ్రదాడుల ద్వారా అశాంతిని తీసుకురావడానికి ఏదైతే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారో వాటిని పోగొట్టడంతోటి ఎగిరివయ్యవలసిన ఆవశ్యకత ఉంది. అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం లభిస్తుంది, ప్రజల నుంచి కూడా ఆదరణ లభిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. జై శ్రీరామ్.